కాంగ్రెస్లో వర్గపోరు గ్రూపు రాజకీయాల గురించి ప్రత్యక్షంగా చెప్పనవసరం లేదు. వర్గ కుమ్మలాటలతో ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకుంటూనే ఉంటారు. అయితే ఆ జిల్లాలో నేతలంతా మూకుమ్మడిగా ఒక్క నాయకుడినే టార్గెట్ చేస్తూ ఉండడం ఇప్పుడు ఆసక్తిని రేపుతోంది. అంతలా ఆయన ఏం చేస్తున్నాడు? పార్టీని కులాల వారీగా విభజిస్తున్నాడా? విభజించి పాలించు అనే విధానాన్ని పాటిస్తూ పార్టీని భ్రష్టు పట్టిస్తున్నాడు అంటున్నారు కూడా. పార్టీని అడ్డం పెట్టుకుని వ్యాపారం చేస్తున్నాడట. పక్క జిల్లా నేతకు ఇక్కడేం పనంటూ ఒకటి కాదు రెండు కాదు పెద్ద ఎత్తున ఫిర్యాదులు సదరు నేతలపై వెల్లువెత్తుతూ ఉన్నాయట. ఇంతకు ఎవరు ఆ నేత? ఏంటా కథ? గాంధీభవన్లో రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ సమావేశం ఏర్పాటు చేశారు. సమావేశం ఆద్యంతం ఆరోపణలు ప్రత్యారోపణలుగా సాగింది. నేతలంతా ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకున్నారు. నేతల వ్యవహార శైలితో పాటు పార్టీపై పెత్తనం చలాయించే నేతల తీరుపై ఫిర్యాదులు వెల్లువలా వచ్చాయంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ముఖ్యంగా ముగ్గురు నేతలు ఒకే నేతను లక్ష్యంగా చేసుకుని మీనాక్షి నటరాజన్ ముందు పలు అంశాలను ఏకరువు పెట్టారట. కరీంనగర్ జిల్లాకు చెందిన ఓ నేత తమపై పెత్తనం చేస్తున్నాడంటూ ఆదిలాబాద్, నిర్మల్, కొమురం భీం జిల్లాల నేతలు మూకుమ్మడి ఫిర్యాదు చేశారు. ఆయన పెత్తనం చలాయించడమే కాకుండా పార్టీ ఫండ్ పంపకాల్లో సైతం వేలు పెడుతున్నాడని దుయ్యబట్టారు. అంతేకాదు జిల్లాల్లో పనిచేసే అధికారుల బదిలీల్లో సైతం ఆయనదే ప్రధాన పాత్ర అని ఆ ముగ్గురు నేతలు ఫిర్యాదు చేశారు. పార్టీని కులాల వారీగా విభజిస్తున్నారని, జిల్లాలో కాంగ్రెస్ పార్టీ చీలిపోవడం గ్రూపులుగా మారడానికి ఆ నేతనే కారణమని స్పష్టం చేశారు. అదే నాయకుడు కమకులాన్ని లేకుండా చేయాలని వ్యాఖ్యానించినట్లు సైతం నటరాజన్ దృష్టికి తీసుకురావడంతో విస్తుపోవడం అందరి వంతైంది. అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు నుంచే జిల్లాలో పాగా వేసిన ఆ కరీంనగర్ జిల్లా నాయకుడు పార్లమెంటు ఎన్నికల తర్వాత నిర్వహించిన అన్ని కార్యక్రమాల్లో అంతా తానే వ్యవహరిస్తున్నాడట. అక్కడ సభలు, సమావేశాలు నిర్వహించినా ఆ నేత మొత్తం పెత్తనం చలాయించడం ఇక్కడి నేతలు ఏమాత్రం జీర్ణించుకోలేకపోతున్నారు. పైగా పార్టీ మారి కాంగ్రెస్లోకి వచ్చిన నేతలను ప్రోత్సహించడం, పాత నేతలను పట్టించుకోకపోవడం, కొన్ని నియోజకవర్గాల్లో ప్రజాబలం లేని నాయకులను ప్రోత్సహిస్తున్నట్లు సొంత పార్టీ నేతలే గగ్గోలు పెడుతున్నారు. ఇదేంటని ప్రశ్నించే సాహసం ఇప్పటికీ ఎవ్వరూ చెయ్యలేకపోతున్నారు. తనకు రాష్ట్ర స్థాయిలో పెద్ద నేతల అండ ఉందని చెప్పుకోవడంతో మిగతా వారెవరూ కూడా నోరు విప్పే ప్రయత్నం చేయలేదు. ఆ క్రమంలో కంప్లైంట్లు పెరిగిపోవడంతో రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ పరిష్కార మార్గం వెతికే ప్రయత్నం చేశారట. జిల్లాలో గ్రూపులు వద్దు, అందరి మధ్య సమన్వయానికి కోఆర్డినేషన్ కమిటీ వేస్తామని స్పష్టం చేశారట. పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సైతం ఈ వ్యవహారంలో సీరియస్ అయినట్లు తెలిసింది. పెత్తనం చేసేవారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని, జిల్లాలో కాలు పెట్టనియనంటూ ఆగ్రహం వ్యక్తం చేశారట. మరి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీలో మున్ముందు ఏం జరుగుతుందో చూడాలి.